హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గత 2-3 రోజుల నుంచి ఢిల్లీ టీం నుంచి అయితే వరుసగా రోజుకొక అప్డేట్ అయితే బయటకు వస్తూ ఉంది. మరి అవన్నీ కలిసి ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నా. మరి మొదటిది, ఢిల్లీ క్యాపిటల్స్ టీం వాళ్ళ హెడ్ కోచ్ అయిన రిక్కీ పాంటింగ్ని వదిలిపెట్టాడు. ఇది అందరికీ తెలిసిందే. మరి గత 7 ఏళ్ల నుంచి వరుసగా 2018 నుంచి 2024 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి అయితే రిక్కీ పాంటింగ్ హెడ్ కోచ్గా అయితే పనిచేశాడు. మరి 2019 నుంచి 2021 మధ్య వరుసగా 3 ఏళ్ల పాటు ఢిల్లీ టీంని అయితే ప్లే ఆఫ్స్లోకి అయితే తీసుకువెళ్ళాడు. ఢిల్లీ టీం ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ఫైనల్లోకి అడుగు పెట్టింది కూడా రిక్కీ పాంటింగ్ టెన్యూర్లో 2020 ఇయర్లో. 2022, 2023, 2024 వరుసగా గత 3 ఏళ్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడంలో మాత్రం విఫలమవుతూ వస్తుంది. కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం పాంటింగ్ని హెడ్ కోచ్గా తప్పించడం, ఆ జట్టు డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ రోల్ అయితే మాత్రం ఇక్కడ ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అయితే పాంటింగ్ని తప్పిస్తున్నట్లుగా ఫ్రాంచైజీ ప్రకటించక ముందే ఈ విషయాన్ని సౌరవ్ గంగూలీ అయితే ఒక బెంగాల్ పత్రిక అయితే ముందుగానే తెలియపరిచాడు. మరి పాంటింగ్ని హెడ్ కోచ్గా తొలగించిన నెక్స్ట్ డే వచ్చిన న్యూస్ అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ టీంకి నెక్స్ట్ డే హెడ్ కోచ్గా మరి ఆ టీం డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సౌరవ్ గంగూలీ అయితే ఉండబోతున్నట్లుగా వార్తలు అయితే మాత్రం హల్చల్ చేశాయి. అయితే టైమ్స్ నౌలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం సౌరవ్ గంగూలీకి అయితే ఢిల్లీ టీంకి అయితే హెడ్ కోచ్గా పనిచేయడంలో ఆసక్తి ఉన్నట్లుగా, అలాగే పాంటింగ్ 7 ఏళ్ల టెన్యూర్లో సాధించలేనిది తను హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించి టీంని ఛాంపియన్గా నిలిపి తనేంటో నిరూపించుకుంటానని గంగూలీ చెప్పడం అయితే జరిగింది. మరి ఇదే విషయాన్ని ఫ్రాంచైజీ ఓనర్స్ దగ్గర కూడా గంగూలీ ప్రస్తావించడం అయితే జరిగింది. బట్ నిన్న లేట్ నైట్ వచ్చిన వార్తల ప్రకారం ఢిల్లీ టీం ఫ్రాంచైజీ ఓనర్స్ అయిన జేఎస్డబ్ల్యూ గ్రూప్, జిఎంఆర్ గ్రూప్ మరి ఈ నెలాఖరున ఒక సమావేశం అయితే నిర్వహిస్తారు. ఈ సమావేశంలో చర్చించి ఢిల్లీ టీం తదుపరి హెడ్ కోచ్ ఎవరు అన్న దానిపై ఒక స్పష్టత అయితే ఇస్తారు. నిన్న న్యూస్ 18లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ అయితే ఆ జట్టు హెడ్ కోచ్ మెంటర్ రోల్స్లో సూట్ అయ్యే ప్లేయర్స్, ఒకప్పటి ఇండియన్ ఫార్మర్ వరల్డ్ కప్ విన్నర్స్ ఒక 2 ప్లేయర్స్తో మాట్లాడుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. అంటే సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్గా చేయడంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ అయితే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. మరి వాళ్ళు వేరే ప్లేయర్స్ కోసం అయితే చూస్తున్నారు. లైక్ గౌతమ్ గంభీర్ లాంటి ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండి డొమెస్టిక్ లెవెల్ ప్లేయర్స్ గురించి లోతుగా అవగాహన ఉండే వాళ్ళనే ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే ఈ సీజన్లో హెడ్ కోచ్గా తీసుకోవాలని అయితే చూస్తున్నారు. ఆల్రెడీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం మేనేజ్మెంట్ అయితే టీమిండియా మాజీ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ని సంప్రదించినట్లుగా అయితే సమాచారం. పనిలో పనిగా ఈలోపు కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. మెయిన్గా అందులో ప్రధానమైనది ఢిల్లీ టీంని రిషబ్ పంత్ విడిచిపెడుతున్నట్లుగా. మరి ఈ రూమర్ బయటికి రావడానికి 1-2 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఢిల్లీ టీం డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ అయితే ఆల్రెడీ రోహిత్ శర్మతో మాట్లాడినట్లుగా రాబోయే సీజన్ కోసం ఈసారి మెగా ఆక్షన్లో రోహిత్ శర్మని తప్పనిసరిగా తాము కొంటామని చెప్పినట్లుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. హిట్ మ్యాన్ రోహిత్ శర్మకి సౌరవ్ గంగూలీకి మధ్య అయితే మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. సౌరవ్ గంగూలీ బీసీసీఐకి హెడ్ కోచ్గా ఉన్న టైంలోనే రోహిత్ శర్మని అయితే కెప్టెన్గా సౌరవ్ గంగూలీయే ఆ టైంలో అయితే ప్రతిపాదించాడు. సో మరి దీంతో ఢిల్లీ టీంలోకి రోహిత్ శర్మ రావడంతో ధోనికి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా సిఎస్కే టీం మేనేజ్మెంట్ రిషబ్ పంత్ని తీసుకొనున్నట్లుగా అయితే ఆ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఢిల్లీ టీం మేనేజ్మెంట్తో రిషబ్ పంత్కి అయితే ఎటువంటి విభేదాలు అయితే ఏం లేవు. సో మరి రిషబ్ పంత్ని వదిలేయవలసిన అవసరం కూడా ఢిల్లీ టీం మేనేజ్మెంట్కి అయితే లేదు. ఢిల్లీ టీంకి కప్పు రాకపోయినా రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఆ టీం బాగానే డెవలప్ అవుతుంది. ఫ్యాన్స్ నుంచి కూడా విపరీతమైన మద్దతు అయితే లభిస్తుంది. రిషబ్ పంత్ మరి ఫ్యూచర్ స్టార్ కాబట్టి మరి ఢిల్లీ టీం రిషబ్ పంత్ను వదిలేసే అంత సాహసం కూడా చేయకపోవచ్చు. మరి కొంతమంది వాదన ఎలా ఉంది అంటే రిషబ్ పంత్ కంటే ముందు ఢిల్లీ టీంకి అయితే శ్రేయస్ అయ్యర్ అయితే కెప్టెన్గా చేశాడు. మరి తన కెప్టెన్సీ టెన్యూర్లోనే 2020 సీజన్లో ఫస్ట్ ఎవర్ ఫైనల్లో ఆడిన ఆ తర్వాత 2021 సీజన్లో శ్రేయస్ అయ్యర్ అయితే ఫిట్నెస్ ఇష్యూస్ అనేవి ఎదుర్కొని ఆ సీజన్లో కొన్ని మ్యాచ్లు ఆడి మరి కొన్ని మ్యాచ్లకి అయితే దూరం అయ్యాడు. ఆ టైంలో శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేనప్పుడు
ఢిల్లీ టీం మేనేజ్మెంట్ అయితే రిషబ్ పంత్ మీద ట్రస్ట్ చూపించి తనని కెప్టెన్గా అయితే చేస్తారు. మళ్ళీ 2022 సీజన్కి శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉన్న ఢిల్లీ టీం మేనేజ్మెంట్ అయితే పంత్ మీద ట్రస్ట్ పెట్టుకొని మరి తననే కొనసాగిస్తూ శ్రేయస్ అయ్యర్ని అయితే మెగా ఆక్షన్లోకి అయితే వదిలేసింది. ఢిల్లీ వదిలేసిన శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ టీంలోకి వెళ్ళి అక్కడ కెప్టెన్గా సక్సెస్ అయ్యాడు. మరి రిషబ్ పంత్ ఢిల్లీ టీంలో ఉండి కెప్టెన్గా ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. మరి అదే కారణం చేత ఈసారి మెగా ఆక్షన్ టేబుల్ మీద మంచి ప్లేయర్ని ఢిల్లీ టీం కొనుక్కొని రిషబ్ పంత్ని వదిలేస్తుందన్న న్యూస్ అయితే ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ఇవి ఫ్రెండ్స్ ఢిల్లీ టీం గురించి ఉన్న తాజా లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.